బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జపాన్ లో భూకంపం కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. అయితే కొద్దిసేపటి పాటు ఈ భూమి కంపించింది. దక్షిణ జపాన్ లోని క్యూషు, షికోకులోని అనేక ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అయితే వందల సంఖ్యలో ఇండ్లు కుప్పకూలిపోయాయి. క్యూగా నాడా సముద్రంలో సంభవించింది ఈ భూకంపం. అయితే భూకంపం ప్రభావంతో మీటర్ ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. తీర ప్రాంతాలు, నదులు, సరస్సులు సమీపంలోని నివసించేటువంటి వారందరికీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది అక్కడి ప్రభుత్వం.いや、今動けん、これやばい、動かんほうがいい、絶対動かんほうがいい。絶対やばい。やばい。これ本気だやばい。మీరు చూస్తున్నారు, జపాన్ లో భూకంపం కలకలం రేపింది. రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. అయితే కొద్దిసేపటి పాటు ఈ భూమి కంపించింది. దీంతో వందల వేల ఇండ్లు మొత్తం కూడా కుప్పకూలాయి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది ఒక షాపింగ్ మాల్లోని దృశ్యాలు. షాపింగ్ మాల్లో అంతా కూడా షాపింగ్ చేస్తున్నటువంటి వారు చిత్రీకరించిన వీడియో ఇది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అంతా కూడా అక్కడటువంటి ఆ భూమి మొత్తం కూడా కంపించింది. బిల్డింగ్ ఊగడం స్టార్ట్ అయింది. అక్కడటువంటి మీరు చూస్తున్నారు ఆ టీవీలు, ఆ డిస్ప్లేలు మొత్తం కూడా ఊగుతూ కనిపించాయి. అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా వందల ఇండ్లు కూడా కుప్పకూలిపోయాయి. చాలా మంది కూడా ఈ శిథిలాల కింద పడినట్టుగా తెలుస్తోంది. ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికారులు అయితే అక్కడ హ్యూగా నాడా సముద్రంలో కూడా భూమి కంపించింది. దీంతో 1 మీటర్ వరకు కూడా ఈ యొక్క అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కలటువంటి వాగులు, వంకలు, సముద్రం చుట్టుపక్కల ఇళ్లను, ఇతరత్ర తీర ప్రాంతాల వ్యక్తులందరూ కూడా అలర్ట్ చేసింది. వెంటనే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. ఇక మీరు చూస్తే కనుక విజువల్స్ చూడవచ్చు. మీరు వారంతా కూడా షాపింగ్ వెళ్ళి ఉంటారు. బహుశా ఆ ఒక మాల్లో జరిగింది ఈ ఘటన. ఆ మాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళంతా కూడా వీడియో చిత్రీకరించారు. సో అన్నీ కూడా కదులుతున్నాయి, అవన్నీ కూడా ఊగుతూ కనిపెడుతున్నాయి. సో భూకంపం వచ్చింది. కొద్దిసేపు పాటు అంటే సుమారుగా 2-3 నిమిషాలకు పైగానే అక్కడ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. దీని కారణంగా చాలా వరకు కూడా ఇల్లు కూలిపోయాయి. మీరు చూస్తే కనుక ఆ షాపింగ్ మాల్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఊగుతూ ఉంది. వారంతా కూడా తమని తాము కాపాడుకునేందుకు టేబుల్స్ కిందికి, ఇతరత్ర రక్షణగా ఉన్నటువంటి కొన్ని సేఫ్ జోన్కి వెళ్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. సో కొద్దిమంది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని, ఆ రాడ్స్ని, ఆ ప్రహారిని పట్టుకొని నిల్చొని ఉన్నారు. సో ఆ డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా ఊగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో డెఫినెట్గా చాలా భయాందోళనకు గురైన అందరూ కూడా పరుగులు తీశారు. చాలా మంది మీరు చూస్తే కానీ ఇక్కడ మీరు చూస్తే పైనుంచి ఏదైనా కుప్పకూలిపోయి తన మీద పడే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆయన ఆ టేబుల్ కిందికి వెళ్ళి దూరిపోయి అక్కడ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఒక షాపింగ్ మాల్లో చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జపాన్ భూకంపానికి సంబంధించిన విషయం వైరల్ గా మారింది. సో మొత్తం మీద సునామీ వచ్చే అవకాశం నేపథ్యంలో చాలా మంది అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి తరలించారు, అంటే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే 7.1 రిక్టర్ స్కేల్ పై ఈ యొక్క 7.1 నమోదవడంతో డెఫినెట్ గా కొంత ప్రమాదమే. ప్రమాద గంటికలు ముగిస్తూనే అక్కడ సిచ్యువేషన్ కనబడుతోంది. ఇళ్ల కింద పడినటువంటి ఇండ్లు కుప్పకూలిన నేపథ్యంలో వాటి కింద ఉన్నటువంటి మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నం జపాన్ ప్రభుత్వం అక్కడ చేస్తోంది.やばい。これ本気だやばい。